వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత జర్నలిస్ట్ చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని. కంకల్ గ్రామంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ. దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి లక్ష్మీనారాయణ. మునిపల్లి ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం. కేఏ పాల్ పిటిషన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. అడ్డంకులు ఎదురైనా లోపాలు ఎత్తి చూపుతాం మాజీ మంత్రి కేటీఆర్. భారత్ నుంచి ఆస్కార్ బరిలో హిందీ సినిమా లాపతా లేడీస్. దేవరా ఈవెంట్ను రద్దు చేయడంపై శ్రేయాస్ మీడియా ప్రెస్ నోట్ రిలీజ్. పుష్ప 2 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్. కొత్తగూడెం సెప్టెంబర్ దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభను ప్రతి దళిత జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి చేతుల మీదుగా దళిత జర్నలిస్ట్ ఫోరం చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని, అక్రెడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలని, దళిత సీనియర్ జర్నలిస్టులకు నామినేట్ పోస్టులు కల్పించాలని వివిధ అంశాలపై సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్, రాష్ట్ర నాయకులు నాగ సీతారాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మాజీ మండల ఎంపీపీ శాంతి, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్, జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, చుంచుపల్లి మండల అధ్యక్షులు శేఖర్, జర్నలిస్టులు జంపన్న, నరసింహ, కంచు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంకల్ గ్రామంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బడ్జెట్ 2.45 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిధులు విడుదల చేశారు. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున జీవో కూడా రావడం జరిగింది. తొందరలోనే స్థల నిర్ధారణ కూడా చేయడం జరిగింది. తొందరలోనే పనులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈ టైం లోపల ప్రజలకు అందరికీ అందుబాటులో పిఎస్సి వస్తుందని కూడా సభాముఖంగా పాత్రికేయులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ 30 పడకల ఆసుపత్రి వల్ల కంపోలు మన మత్తక్యాసారం గ్రామం వరకు 15-16 గ్రామాల వారికి కూడా ఆరోగ్యానికి అందుబాటులో ఉంటుంది దవాఖానా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు మనకు ఇంకొక మాట కూడా ఇచ్చిండ్రు. కంపోల్ టోల్ ప్లాజా దగ్గర ట్రామా సెంటర్ కూడా నిర్మాణం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి ట్రామా సెంటర్ను కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ట్రామా సెంటర్ అంటే మనకు జీరాబాద్ టు పటల్ చెరువు వరకు ఎక్కడన్నా రోడ్లపైన యాక్సిడెంట్ అయినా ఏమైనా అక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది కనుక అది కూడా తొందరలోనే మనకు మంత్రి గారు శాంక్షన్ చేస్తారని కూడా పత్రికేయులకు మనవి చేయడం జరుగుతుంది. తిరుమల నెయ్యి వివాదంపై సిబిఐ లేదా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా విచారణ జరిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ అన్నారు. కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారీకి 1500 నుండి 2100 ఖర్చు అవుతుంది. ఇంతకంటే తక్కువ రేటుకు వచ్చే ఏ నెయ్యిలోనైనా కూరగాయల, జంతువుల కొవ్వులు, రసాయనాలను కలుపుతారు. అందుకే ఆలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా స్వచ్ఛమైన నెయ్యి పొందవచ్చని ట్వీట్ చేశారు. మునిపల్లి ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో 500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కి ఎంపికైన లబ్ధిదారులకు కాంగ్రెస్ నేతలు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల కేంద్రం ఆఫీసులో ఎంపీడీఓ హరినందన్ రావు, మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు సతీష్ పటేల్, రాయకోడ్ మునిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి పటేల్, మాజీ మండల్ ప్రెసిడెంట్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు వెళ్లకుండా తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. సమస్యలు తెలుసుకునేందుకు మా నేతలు వెళ్తున్నారు, వెంటనే వారిని విడుదల చేయాలి. రాజకీయాలకు అతీతంగా మా నేతలు ఆసుపత్రులను పరిశీలిస్తారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోపాలు ఎత్తి చూపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆస్కార్ 2025కు భారత్ నుంచి హిందీ సినిమా లాపతా లేడీస్ ను పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది. కిరణ్ రావు డైరెక్టర్ చేసిన ఈ మూవీని అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండే నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దేవరా ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పోలీసులు 4000 మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు, కానీ 30 నుండి 35,000 మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్ సేఫ్టీ కోసమే ఈ ఈవెంట్ రద్దు చేశాం, మమ్మల్ని క్షమించండి. అవుట్డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం, కానీ గణేష్ నిమజ్జనం వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరో 75 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ మేకర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
దళిత జర్నలిస్ట్ చైతన్య సదస్సు కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని. కంకల్ గ్రామంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ. దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి లక్ష్మీనారాయణ. మునిపల్లి ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం. కేఏ పాల్ పిటిషన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. అడ్డంకులు ఎదురైన లోపాలు ఎత్తి చూపుతాం మాజీ మంత్రి కేటీఆర్. భారత్ నుంచి ఆస్కార్ బరిలో హిందీ సినిమా లాపతా లేడీస్. దేవరా ఈవెంట్ను రద్దు చేయడంపై శ్రేయాస్ మీడియా ప్రెస్ నోట్ రిలీజ్. పుష్ప 2 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.